ఏపీ పేపర్ మిల్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన తమ డిపాజిటర్లకు మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని సొసైటీలో డిపాజిట్ చేసిన మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమకు వడ్డీ కూడా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మద్దాడి సోమరాజు, పి ఉమామహేశ్వరరావు, కె లచ్చిరాజు తదితరులు మాట్లాడారు. ఈ సొసైటీలో తామంతా డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు కొంతకాలంగా నెల నెలా వడ్డీ కూడా ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో సుమారు 4 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంటే అందులో పాలకవర్గం 2.5 కోట్ల రూపాయల వరకు ఆవశ్యకతలకు పాల్పడిందని వారు ఆరోపించారు. యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకుని అవకతవకలకు పాల్పడిన పాలకవర్గ సభ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిపాజిట్లను ఉద్యోగులకు రుణాలుగా ఇస్తారని, ఇలా రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసి వెళ్లిపోతున్నారని, వారు తీసుకున్న రుణాలను యాజమాన్యం తక్షణం రికవరీ చేయాలని కోరారు. సమావేశంలో కె ఆంజనేయులు, పి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. మాకు పెద్ద సొసైటీ ఉందండి, అది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. ఆ సొసైటీ 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తుంది. అందులో వర్కర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం, అలాగే డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం 12% చెప్పి ఈ ప్రక్రియ 40 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుందండి. గత 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్, వాళ్ళని మేమే ఎన్నుకుంటాం. ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క విపరీత బుద్ధి వల్ల దాంట్లో ఫ్రాడ్ జరిగి మాకు ఇవ్వాల్సినటువంటి చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించట్లేదండి. దీని మీద మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వీళ్ళ మొత్తం రికార్డ్ అంతా కూడా దాచేసి పోయిందని పత్రికాముఖంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారండి. ప్రకటన ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకొని ఎటువంటి ఈ సొసైటీ డిపార్ట్మెంట్ యొక్క చర్యలకి ప్రతిస్పందించకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించి మాకు ముందుకెళ్లకుండా బంధాలు వేస్తున్నారండి. పోనీ మేనేజ్మెంట్ ఏమైనా సహకరిస్తుందంటే అది లేదండి. ఇంతకుముందు చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసేది. ఇంత పెద్ద పొరపాటు చేసిన వాళ్ళని ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వీళ్ళ మీద. ఏంటిదంటే మాకు మా పరిధిలో లేదని చెప్తుంది. మరి ఇంతకుముందు ఏదో బ్యాంకులో రాంగ్ పే స్లిప్ సబ్మిట్ చేశారని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగిందండి. వీళ్ళు ఇంత కంపెనీకి సంబంధించి ఈ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఇంతకాలం ఎలా రికవరీ చేసింది? లోన్స్ రికవరీ చేసి సొసైటీ అకౌంట్లో వేస్తే సొసైటీ రీపేమెంట్ చేసేది. ఈ ప్రక్రియ సడన్గా మేనేజ్మెంట్ ఆపేయడం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి. నాది 10 lakhs అండి. 10 lakhs ఉన్నాయండి. నవంబర్ 2023 నుంచి కూడా మాకు వడ్డీ కానీ అసలు కానీ రావట్లేదండి. ఆ రికార్డులు కానీ ఇచ్చినట్టయితే ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా మా దాచి పోయినాయి అని చెప్పేసి పేపర్స్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఏంటంటే మేనేజ్మెంట్ కూడా కటింగ్ కూడా ఆపేయడం వల్ల మా అందరం కూడా మేము రోడ్డు మీద పడవలసి వచ్చిందనమాట. కాబట్టి మాకు వచ్చే పెన్షన్ కూడా 1000 నుంచి 1500 తప్ప ఎక్కువ రాదు మాకు పెన్షన్. ఆ డబ్బులే మేము కష్టపడి సంపాదించుకున్న దాచుకున్న డబ్బులన్నీ కూడా ఆ సొసైటీలో వేయడం జరిగింది. పిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా సోమరాజు.